ఎట్లా ఇదెక్కడ కథ? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి కవులై కళాకారులై నువ్వు ఆంధ్ర ప్రాంతంలో ఎవరైనా పెట్టినవా? ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి చెన్నారెడ్డి గారికి పెట్టినవా నువ్వు ఆడ విగ్రహం పెట్టినావా? పివి నరసింహారావు ప్రధానమంత్రి ఎన్ని విగ్రహాలు చెప్పండి. ఇప్పుడు రామారావుది కూడా ఇక్కడ ఎన్టీ రామారావు కూడా విగ్రహం పెడతా అంటుంది ఇక్కడ మైత్రివనంలో. ఆయన ఎందుకు పెట్టాలి? ఆయన ఎందుకు ఆల్రెడీ స్మృతివనం ఉండనే ఉన్నది, ఆయన కట్టి పెట్టిరు కదా. ప్రభాకర్ రెడ్డిది పెట్టండి అక్కడ, లేకపోతే నువ్వు పైడి జయరాజ్ది పెట్టండి, అటువంటి వాళ్ళది పెట్టండి. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీతకారులకు ప్రాంతాలతోటి సంబంధం ఉండదు, వాళ్ళు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు కదా. ఆ ఉద్దేశంతో పెట్టే అవకాశం ఏమన్నా? బరాబర్ నువ్వు అన్నది నేను ఒప్పుకుంటా. కానీ ప్రాంతీయ స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్నే తీసేయమని చెప్పిండు కదా. అన్నప్పుడు ఆయనకు ప్రాంతీయ వాదం ఉన్నట్టే కదా ఆయనకు. అది లేకుంటే ఆయన పాట పాడాలి కదా. మరి ఎందుకు పాడలే? మరి పాడలేదు కాబట్టి ఇలా మేము కూడా అంటున్నాం, ఎస్ నువ్వు మా ఆత్మాభిమానం, మేము భీకరమైన యుద్ధం జరుగుతున్నది ఇక్కడ. లాఠీలు పిడికిల్లో పట్టుకొని ప్రాణాలు అరిచేతులలో పెట్టుకొని తిరిగినటువంటి యువత ఇంతమంది చచ్చిపోతుంటే అరే కనీసం కనికరం వచ్చానా ఒక్కనాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా వీళ్ళు? ఎప్పుడు సపోర్ట్ చేయలేదే. మరి వాళ్ళ విగ్రహాలు ఏం చేసి మేము ప్రదక్షిణ కొట్టాలా వాటి చుట్టూ? అవమానపడాలా మేము? ఓ మావోలే పెట్టు ఫస్ట్. నువ్వు ఇక్కడోళ్ళే మర్చిపోయి అమరుల స్తూపానికి సంబంధించిన అంశమే ఇప్పటిదాకా దాన్ని ఓపెన్ చేయలేదాన్ని. శుభలేఖ సుధాకర్ తోటి మీకు గొడవ ఏంటి అసలు? వాళ్ళ అహంకారం చూడండి. నేను చెప్తున్నా, ఆయన పెద్ద మనిషి. కెమెరా తీసుకొని ఫోన్ పక్కకు మాట్లాడుతున్నా, కెమెరా తీసుకొని మావాడు ఇట్లా పోయి కెమెరా వీడియో తీస్తా ఉన్నాడు. తీస్తుంటే కెమెరా గుంజుకుంటుండండి. ఇది ఎక్కడ పద్ధతి? కెమెరా గుంజుకుంటా అసలు ఆయన వాడు ఊయి శుభలేఖ సుధాకర్ మీరు ఎవరినట్టు తీసుకోండి. నువ్వెవరు ఐడి అసలు? నువ్వుని నీదా ఇది? రవీంద్ర భారతి అనే జాగిరా డైరెక్టరా? ఏమన్నా ఆడేమన్నా ఆఫీసరా? లేకపోతే ఆయన చౌకీదారా? ఆడ చెప్పురాషా? ఆడెవడన్నా వస్తే వీడియో తీయకరా అంటే అందుకు? అది పబ్లిక్ ప్లేస్ బై. పబ్లిక్ ప్లేస్ ఎవరైనా పోతే నువ్వు కూడా కెమెరా పోతే తీసుకోవచ్చు కదా. కెమెరా గుంజుకున్నాడు ఎక్కడిది? ఆయన దాడి చేసేది ఎక్కడిది? మరి రిపోర్టర్ మీద దాడి చేసేది ఎక్కడిది? బరాబర్ అరే ఇది ఎక్కడ పద్ధతి అంటే అని ఇంకా ఆవేశంగా నేను ఎవరో తెలుసా అంటున్నారు. నువ్వు సుభాష్, నేను చాలా మర్యాదగా వారు వీరేనే మాట్లాడినా, అయినా కానీ ఇంటలేడా నువ్వు అట్లా తీసుకుంటావు అంటారు. అరే మా దొంగతనమా పెట్టుకున్నావు? అయినా బోర్డు నాటాలోడు అని పెట్టినావా? అదేం పెట్టకుండా తీసుకుంటారు, బరాబర్ తీసుకుంటారు. ఈ దౌర్జన్యం ఎక్కడిది? అంటే ఈ గడ్డ మీద ఉండి ఇక్కడ ఉండి ఆయన ఎక్కడికో చెన్నైలో ఉండేటాయన ఆంధ్ర ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు ఈ ప్రాంతంలో ఉంటావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చి చేస్తా అంటే ఇది ఎక్కడ కథ? ఇది ఎక్కడ దౌర్జన్యము? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది 15వ తారీఖు నాడు ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జరగబోతుంది. విగ్రహ ఆవిష్కరణ జరగాలంటారా? ఒకవేళ జరిగితే ఇట్లా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బరాబర్ జరగవద్దు. మేము తెలంగాణ సమాజానికి చెప్తున్నాం. ఇప్పుడు అపోజ్ చేసిండు బాలసుబ్రహ్మణ్యము తెలంగాణ రాష్ట్రీయ గీతం జయ జయ హే తెలంగాణ పాటను అపోజ్ చేసిండు కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెడితే దాని పర్యవసరాలు ఎట్లుంటాయో కాలం చెప్తుంది దానికి.